హలో ఫ్రెండ్స్, మనం క్రికెట్ ఆడాలంటే ఒక బ్యాట్ చాలు, టెన్నిస్ ఆడాలంటే కూడా ఒక ర్యాకెట్ చాలు. బట్ గోల్ఫ్ ఆడాలంటే మాత్రం ఇంత పెద్ద బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో 14 బ్యాట్స్ ఉంటాయి అన్నమాట. బట్ వీటిని బ్యాట్స్ అనరు, గోల్ఫ్లో వీటిని గోల్ఫ్ క్లబ్స్ అంటారు. బట్ వాటికి కూడా వేరే వేరే పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా చేతిలో ఉన్నది డ్రైవర్. అన్నిటికంటే ఎక్కువ దూరం దీంతోనే కొట్టగలం అనమాట. దాని తర్వాత నా చేతిలో ఉన్నది 3 wood. డ్రైవర్ కంటే కొంచెం తక్కువ దూరం వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీని పేరు హైబ్రిడ్. ఇవే కాకుండా మనకి 5 wood, 7 wood ఇలా వేరే వేరే రకాల వుడ్స్ అండ్ హైబ్రిడ్స్ కూడా దొరుకుతాయి. వీటన్నిటిని వుడ్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నవి వీటిని ఐరన్స్ అంటారు అనమాట. సో దీంట్లో మనకి 3, 4, 5, 6, 7, 8, 9 ఇట్లా ఐరన్స్ ఉంటాయి. నెంబర్ పెరిగే కొద్దీ దూరం తక్కువ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఐరన్తో మనం 200 yards షాట్ కొడితే 9 ఐరన్తో అప్రాక్సిమేట్లీ 130 yards, 140 yards అనమాట. సో నెంబర్ పెరిగే కొద్దీ దూరం తగ్గుతుంది అనమాట. అలాగే ఇప్పుడు నా రైట్ హ్యాండ్లో ఉన్న దాటిని వెయిట్ అంటారు అనమాట. సో వెయిట్ చేసి ఎందుకు యూజ్ చేస్తామంటే మనం హోల్ దగ్గరలోకి వెళ్తున్న కొద్దీ దూరం తగ్గుతుంది కాబట్టి అప్పుడు యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ దీన్ని పట్టర్ అంటారు. మనం బాల్ని హోల్లో పట్ చేస్తాం కదా, దీంతోనే చేస్తాం అనమాట. ఓకే దెన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్.